నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ప్రస్తుత సమాజాన్ని నిశ్శబ్ద మహమ్మారి పట్టిపీడిస్తోంది. భవిష్యత్తు పౌరులైన పిల్లలను బానిసలుగా మార్చుకుంటోంది. అదే డిజిటల్ అరెస్ట్. ఈ కాలంలో చాలా మంది పిల్లలు స్మార్ట్ ఫోన్, ఆన్లైన్ గేమ్స్ కు వ్యసన పడిపోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనలు వింటే కన్న తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతాయి. ఒక ఘటనలో ఏ పని చేయకుండా ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడంటూ తండ్రి మందలించినందుకు లోకేష్ అనే 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థి కలుపు మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. మరో ఘటనలో 15 ఏళ్ల బాలుడు రాత్రంతా గేమ్స్ ఆడుతూ పగలంతా నిద్రపోతూ స్కూల్కు వెళ్లడం మానేశాడు. మందలించిన కన్నవారిపైనే చేయి చేసుకునే స్థాయికి వెళ్లడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి అతనిని డి అడిక్షన్ సెంటర్లో చేర్పించాల్సి వచ్చింది. ఈ రెండు ఘటనలు కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ పిల్లలు డిజిటల్ ప్రపంచంలో మునిగిపోతూ తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో, దీనివల్ల వచ్చే మానసిక సమస్యలేంటో, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా విశ్లేషించుకుందాం. ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లల నుంచి యువత వరకు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ సర్వసాధారణం అయిపోయింది. అయితే ఈ టెక్నాలజీ ఒక వ్యసనంగా మారినప్పుడు అది ఎంత ప్రమాదకరమో అనే విషయాన్ని ఇలాంటి ఘటనలు నిరూపిస్తున్నాయి. పిల్లలు ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియాకు బానిస కావడానికి ప్రధాన కారణం అందులో ఉండే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, అంటే క్షణాల్లో దొరికే ఒక రకమైన తృప్తి. గేమ్స్ ఆడుతున్నప్పుడు మెదడులో డోపమైన్ అనే కెమికల్ విడుదలవుతుంది. ఇది వారికి తాత్కాలికంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. దాంతో వారు తిండి, నిద్ర మరిచి గంటల తరబడి స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. రాత్రంతా మేలుకొని ఫోన్ చూడటం వల్ల వారి సహజమైన జీవన శైలి దెబ్బతింటుంది. పగలు నిద్రపోవడం, చదువుపై ఆసక్తి కోల్పోవడం, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకోవడం వంటివి ఇక్కడి నుంచే మొదలవుతాయి. ఇలాంటి డిజిటల్ వ్యసనం వల్ల పిల్లల్లో తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తుతాయి. నిరంతరం ఫోన్లలోనే గడపడం వల్ల వారిలో సహనం పూర్తిగా నశిస్తుంది. చిన్న విషయానికే విపరీతమైన కోపం రావడం, తల్లిదండ్రులపై తిరగబడడం, ఇంట్లోని వస్తువులు ధ్వంసం చేయడం వంటి దూకుడు ప్రవర్తనలు పెరుగుతుంది. అంతేకాదు, వాస్తవ ప్రపంచానికి, ఊహా ప్రపంచానికి మధ్య తేడాను వారు గమనించలేరు. గేమ్స్లో ఓడిపోయినప్పుడు లేదా ఎవరైనా ఫోన్ లాక్కున్నప్పుడు తీవ్రమైన నిరాశ, డిప్రెషన్కు లోనవుతారు. భావోద్వేగాలపై అదుపు తప్పడం వల్లే చిన్నపాటి మందలింపులకే తట్టుకోలేక ఆత్మహత్యల వంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సామాజిక సంబంధాలకు దూరం అవ్వడం వల్ల ఒంటరితనం, యాంగ్జైటీ వంటి సమస్యలు వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు తక్షణమే అప్రమత్తం కావాలి. మొదటగా పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారు ఆకస్మికంగా కోపపడటం, నిద్రలేమితో బాధపడటం, చదువులో వెనుకపడటం వంటివి చేస్తే వెంటనే స్పందించాలి. ఇంట్లో కఠినమైన స్క్రీన్ టైం నిబంధనలను అమలు చేయాలి. రాత్రి పడుకునే ముందు ఫోన్లను బెడ్రూమ్కు దూరంగా ఉంచే అలవాటు చేయాలి. అంతకంటే ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు ఎక్కువ సమయం ఫోన్లో గడపడం మానేసి వారికి ఆదర్శంగా నిలవాలి. పిల్లలకు కేవలం ఫోన్ వద్దు అని చెప్పడమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాలి. వారిని శారీరక శ్రమ ఉండే ఆటల వైపు ప్రోత్సహించాలి. ప్రతిరోజు పిల్లలతో కనీసం కొంత సమయమైనా కేటాయించి వారి మనసులోని మాటలను, సమస్యలను అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ పరిస్థితి చేతులు దాటిపోయి పిల్లల్లో మొబైల్ వ్యసన లక్షణాలు తీవ్రంగా ఉంటే అస్సలు సంకోచించకుండా సైకాలజిస్టులను కానీ లేదా ప్రభుత్వ డి అడిక్షన్ సెంటర్ల నిపుణులను కానీ సందర్శించి కౌన్సిలింగ్ ఇప్పించాలి. స్మార్ట్ ఫోన్ అనేది ఒక సదుపాయం మాత్రమే. అది మన పిల్లల ప్రాణాలను తీసే ఆయుధంగా మారకముందే కన్నవారు మేల్కొనడం ఎంతో అవసరం.